జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే వైదేహి పరిణయం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఊర్మిళ యొక్క అసలు పేరు కరుణ. ఇటీవల ఈ సీరియల్ నటికి కవలపిల్లలు పుట్టారు. దీంతో ఈ నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. 7వ నెలలో పుట్టిన ఈ చిన్నారి దేవతల రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది. నా జీవితంలో అడుగడుగున ఆ దుర్గామాత దీవెనలున్నాయి. ఆ దేవతను నేనెప్పుడూ కొంచెమే కోరుకున్నప్పటికీ ఆవిడ మాత్రం నాకు రెట్టింపిస్తూ వచ్చింది. అందుకు మరో ఉదాహరణే ఈ ఆడ కవల పిల్లలు అంటూ వారి క్యూట్ ఫోటోలు షేర్ చేస్తుంది. నిజానికి కరుణ 2009లో భరత్ అనే యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దల అంగీకారం లేని వివాహం కావడంతో ఈ జంట ఆర్య సమాజ్ లోనే పెళ్లి చేసుకుని జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా పెళ్లైన కొన్నేళ్లకు వారికి తేజస్ పుట్టాడు. ప్రస్తుతం తేజస్ వయసు 13 సంవత్సరాలు. ఇక కరుణ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె మదర్ మరాఠీ, ఫాదర్ తెలుగు. కరుణ తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. చిన్నప్పటి నుండే కరుణ యాక్టివ్ గా ఉండడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెను బాలభవన్ స్కూల్లో జాయిన్ చేసి క్లాసికల్ డాన్స్ నేర్పించారు. ఆ సమయంలో ఆమెకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన జగపతి బాబు ఆహా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం కూడా వచ్చింది. ఆ తరువాత కరుణ పెద్దయ్యాక నాగార్జున గారి యొక్క మాస్ మూవీలో కూడా నటించింది. ఈ విధంగా కరుణ కొన్నాళ్లు సినిమాల్లోనే నటించి తరువాత అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్మించిన యువ అనే తెలుగు సీరియల్లో తొలిసారి నటించడం జరిగింది. ఆ సీరియల్ బాగా సక్సెస్ అవడంతో ఆమెకు వరుసగా పసుపు కుంకుమ, మొగలి రేకులు, శ్రావణ సమీరాలు, అభిషేకం, నాతిచరామి వంటి తెలుగు సీరియల్స్ లో అవకాశాలు వచ్చి బుల్లితెర స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.